వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. విజయశాంతి గారు కాంగ్రెస్ పార్టీలో ఎన్నికలకు ముందు జాయిన్ కావడం అనేది జరిగింది. సో విజయశాంతి గారు దాదాపుగా అంటే కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేశారు. అలాగే ఉద్యమ కాలంలో కూడా కీలకంగా వివరించారు. 2009లో చూసుకున్నట్టయితే అప్పుడు కేసీఆర్ అలాగే విజయశాంతి గారు మాత్రమే గెలవడం అనేది జరిగింది. బీఆర్ఎస్ అంటే అప్పుడు టీఆర్ఎస్ పార్టీలో కీలకంగా విజయశాంతి గారు ఉన్నారు. తర్వాత భారతీయ జనతా పార్టీలో కూడా విజయశాంతి గారు వెళ్ళడం, తర్వాత పెద్ద పెద్ద బాధ్యతలు కూడా విజయశాంతి గారికి రావడం, తర్వాత కొన్ని కారణాల వల్ల అంటే బండి సంజయ్ మార్పు కావచ్చు, ఇంకొన్ని కారణాల వల్ల మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ కావడం అనేది జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ 2023 వరకు విజయశాంతి గారు యాక్టివ్గా ఉన్నారు. 2023 తర్వాత అసలు పార్టీ కార్యక్రమాల్లో కావచ్చు, తర్వాత ఎంపీ ఎన్నికల్లో కూడా విజయశాంతి గారు అంటే సైలెంట్ గా ఉండడం అనేది జరిగింది. సో మరి దానికి గల కారణాలు, మరి విజయశాంతి గారిని కాంగ్రెస్ పార్టీ పట్టించుకోలేదా, లేకపోతే కాంగ్రెస్ పార్టీని విజయశాంతి గారు పట్టించుకోలేదా? మధ్యలో కొన్ని ట్వీట్లు కూడా చేయడం అనేది జరిగింది. ఆ ట్వీట్లు కూడా ఒక రకంగా కేసీఆర్ కి అనుగుణంగా చేశారు. తర్వాత సీన్ కట్ చేస్తే ఈరోజు ఏకంగా ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తోటి విజయశాంతి గారు భేటీ కావడం అనేది జరిగింది. సో అప్పుడు ఏఐసిసి అధ్యక్షుడి అంటే మల్లికార్జున ఖర్గే ఆధ్వర్యంలోనే సమక్షంలోనే విజయశాంతి గారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం అనేది జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా ఇప్పటి వరకు ఎట్లాంటి బాధ్యతలు లేవు. మరి ఎటువంటి పార్టీ కార్యక్రమాలకు అఫీషియల్ ఇన్విటేషన్స్ ఇస్తున్నారా ఇస్తలేరా పక్కన పెడితే ఆమె కూడా ఎక్కడ పాల్గొనట్లేదు. ఇప్పుడు రానున్నది దాదాపుగా 5 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి ఎమ్మెల్యే కోటాలో. మరి ఎమ్మెల్సీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ దాదాపుగా 4 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉంది. మరి ఇప్పుడు సిపిఐ సిపిఎం వాళ్ళకి ఇస్తారా ఇయ్యారా పక్కన పెడితే 4 స్థానాలు మాత్రం డెఫినెట్ గా గెలుచుకునే అవకాశం ఉంది. సో ఈ 4 స్థానాల్లో విజయశాంతి గారు నాకు అవకాశం ఇవ్వండి, నేను ఇప్పటి వరకు ఎటువంటి బాధ్యతలు స్వీకరించలేదు, ఎటువంటి బాధ్యతలను కూడా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, అలాగే దానికి సంబంధించి ఎక్కడ కూడా నేను ఎవరితో కూడా చర్చించలేను, కాబట్టి డెఫినెట్ గా నాకు అవకాశం ఇవ్వండి అంటూ మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్ళడం అనేది జరిగింది. సో ఇక్కడ పిసిసి పెద్దలని అలాగే సీఎం గారికి తెలుసా, మరి వీళ్ళని కలిసి విజయశాంతి గారు డైరెక్ట్ గా ఢిల్లీకి వెళ్ళారా లేదా అనేది అది ఇంటర్నల్, అది ఎవరికి తెలియని రహస్యం, కాబట్టి తెలియని దాని గురించి కూడా మనం పెద్దగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు. సో ఢిల్లీకి వెళ్ళడం, ఖర్గే గారితో ఎమ్మెల్సీ టికెట్ కోసం అడిగినట్టు కూడా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. మరి ఇంకా ఏం మాట్లాడుకున్నారు అనేది బయటికి మాత్రం రాలేదు. ప్రస్తుతం మనకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే విజయశాంతి గారు ఎమ్మెల్సీకి ఆసక్తికంగా ఉన్నారు, ఆసక్తి చూపిస్తున్నారు. మరి ఆసక్తి చూపిస్తున్నారు కాబట్టి వారికి ఏదో ఒక బాధ్యత ఇవ్వాలి. అలాగే వారు వచ్చే ముందు కూడా డెఫినెట్ గా పార్టీ న్యాయం చేస్తుంది అని చెప్పేసి హామీ తీసుకుని వచ్చారు. కాబట్టి మరి ఎమ్మెల్సీ తోటైనా సరే విజయశాంతికి న్యాయం జరుగుతుందా? ఒకవేళ ఎమ్మెల్సీ ఇవ్వకపోతే విజయశాంతి గారి నెక్స్ట్ టార్గెట్ ఏంది? సో ఇప్పటికే ఇటు టిఆర్ఎస్ అలాగే బీజేపీ అలాగే కాంగ్రెస్, సో 3 పార్టీలలో విజయశాంతి గారు వెళ్ళి వచ్చారు. సో ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ నుంచి మళ్ళీ బీజేపీకి వెళ్ళారు, మళ్ళీ బీజేపీ నుంచి మళ్ళీ కాంగ్రెస్ కి రావడం అనేది జరిగింది. సో ఇవన్నీ పార్టీ దృష్టిలో పెట్టుకొని విజయశాంతి గారికి ఎమ్మెల్సీ ఇస్తారా, అండ్ ఎమ్మెల్సీకి విజయశాంతి గారు అర్హురాలా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.